అన్మ్యూట్ చేయండి. నమస్కారం సార్. అశోక్ గారు, అదే ఇప్పుడు డిఎస్సి విషయంలో పోరాడమని అంటున్నారు. ఇది మన ఎటు అసెంబ్లీలో మనకు బలం లేదు కాబట్టి ప్యారలల్గా ప్రెస్ మీట్ పెడదాం రోజు ఆధారాలతో సహా. ఇప్పటికే ఒక 74 రోజులుగా ఇది రకరకాల కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు అవన్నీ కూడా చేశాం మనం. సో ఈ అంశం మీద గట్టిగా మనం మాట్లాడాలి మండలిలో కూడా అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలు అందరికీ కూడా. అయితే అసలు వీళ్ళు ఉద్యమంలో తీసుకొచ్చిన విద్యార్థులందరూ కూడా వాళ్ళంతా బలవంతంగా తరలించబడ్డారు. ప్రైవేటు కాలేజీలు అని వాళ్ళ యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులను తరలించారు అనేటువంటిది బీటెక్ రవి గారిని ఇప్పుడే ప్లే చేసాం. అది మీరు కూడా వినే ఉంటారు, ఆయన ఆరోపణ చేశారు. సో ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? కాదు సార్, ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఎలా ఉందో మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక సర్వే రిలీజ్ చేశారు. అందులో 3 రాష్ట్రాలు, ఫస్ట్ నెంబర్ 1 మేఘాలయ, నెంబర్ 2 తెలంగాణ, నెంబర్ 3 ఆంధ్ర. గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోతున్నాయి. అవునండి, మీ వాయిస్ ఏదో కొంచెం ఇంటరప్ట్ అవుతుందండి, మాట్లాడు. ఇండియాలో సర్వే చేశారండి. సర్వే చేస్తే 3 రాష్ట్రాలు ముఖ్యంగా మేఘాలయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో మొత్తం స్కూల్ సంఖ్య తగ్గిపోయింది. విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్య కూడా కంప్లీట్ గా తగ్గిపోయింది. చూడండి, మేఘాలయలో 72,144 తగ్గిపోయింది స్కూల్స్ అండి. పాఠశాలలు తీసేశారు. ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థులు లేక. తెలంగాణలో 1,961 మంది స్కూల్స్ తగ్గిపోయినాయి, లేవు, తీసేశారు. ఆంధ్రాలో అశోక్ గారు, ఆ టాపిక్ వద్దాం. ఇది డిఎస్సి మీద విద్యార్థుల్ని తరలిస్తున్నారు. అక్కడికే వస్తున్నా, దానికి సంబంధించింది. ఇప్పుడు డిఎస్సి లో వీళ్ళేదో బాగా ఇచ్చేసామని చెప్తున్నారే. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఏ తప్పు చేయనప్పుడు అసలు ఇప్పుడు స్కూల్స్ తగ్గించేసారు, అది వేరే విషయం. వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ కి మేలు చేయడం కోసం గవర్నమెంట్ స్కూల్స్ ని బలహీనపరుస్తున్నారు. నెంబర్ 1 అటు ఉంచితే డిఎస్సిలో కూడా ఈ రోజున అసలు ఆ పేపర్ తయారు చేసింది ఎవరు అనేది మనం డీప్కి వెళ్ళాలి. ఆ పేపర్ ఎవరు తయారు చేశారు, ఎవరి ద్వారా వచ్చింది, ఏ విధంగా ఇచ్చారు, ఇందులో ప్రైవేట్ స్కూల్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ బయటికి రావండి. ఇవన్నీ బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ ఇస్తేనే వస్తాయి, లేదంటే వేరే అవకాశం లేదు. వీళ్ళు అన్ని సెక్టర్లు మేనేజ్ చేస్తారు, అన్ని ఆస్పెక్ట్లో మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట కరెక్ట్ గా. ఇక్కడ సిబిఐ అని ఎందుకు ప్రజలు అడుగుతున్నారు అంటే, ప్రతిపక్షం అడుగుతుందంటే, మామూలు వాళ్ళు కనుక చేస్తే ఈ విషయాలు బయటికి రావు. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఇప్పుడు 1:1 పిలిచినప్పుడు 1:1 వాళ్ళకి ఉద్యోగాలు ఎలా రావండి? నాకు అర్థం కావట్లేదు. ఆ మ్యాజిక్ ఏదో చెప్పండి. మీరు కాల్ లెటర్సే 1:1 పిలిచారు, మరి పిలిచిన వాళ్ళకి లేదు కదా జాబు. మీకు దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాదు. మీరు సెలెక్ట్ చేసే కదా 1:1 పిలిచింది. స్పోర్ట్స్ కోటల్లో పక్కా ఫ్రాడ్. స్పోర్ట్స్ కోటలు ఎవరికి ఇస్తారండి? గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఇవ్వరా? ప్యాకెట్ ఆడే వాళ్ళకి ఇస్తారండి. ఆ ప్యాకెట్ అనేది ఉందా దాంట్లో? మీరు కొత్తగా యాడ్ చేశారా? ఏమన్నా ముందు మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? ప్రికాషన్స్ ఫాలో అయ్యారా? ఏమన్నా ఉన్నాయండి? అసలు ఎంత వేగ్గా ఉంది ఇప్పుడు ఈ సెలక్షన్ అనేది ఒకసారి ఆలోచించండి. విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడున్నారు ఈ రోజున? ఏమైపోయారు? ఎంత భ్రష్టు పట్టిపోయిందండి విద్యాశాఖ. స్పోర్ట్స్ కోటలో వికలాంగులు, హ్యాండిక్యాప్డ్ కూడా ఇవ్వలేదు సార్. వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఏడుస్తున్నారు. మీ వెనకాల తిరిగిన వాళ్ళకనో మీరు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళ వెనకాల తిరిగిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటలో తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ సర్టిఫికేట్లు ఇష్యూ చేసిన వాళ్ళకి కూడా కాంపిటెంట్ అథారిటీ లేదు. మీరు అందుకే సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అంటే, ఈ స్పోర్ట్స్ కోటలో ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చారో ఆ స్పోర్ట్స్ కోటలో వచ్చిన సర్టిఫికేట్లే ఫేక్. అది కదా చెప్పేది. ఇప్పుడు అసలు ఆ సర్టిఫికేట్లు పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చారంట, పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారంట. అంటే మెరిట్ వచ్చిన వాళ్ళకి లేదు. స్పోర్ట్స్ కోటాలో కూడా మెరిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇవ్వలేదు. ఓన్లీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ డెప్త్కి వెళ్తాక లేదండి. మన మీడియాలో ఏమవుతుందంటే అన్ని ఫ్రీగా మాట్లాడుకోవటానికి ఉండదు సార్, అంత టైము ఉండదు. ఈ మీడియాలో కూడా ఏమవుతుంది, ఇప్పుడు ఒక మీడియా ఒకదానికి అలాట్మెంట్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే వాస్తవాలు బయటికి రాకుండా పోతున్నాయి. ఇప్పుడు మనం ఎంత నిజం చెప్పినా కానీ మీరు పలానా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్తారే కానీ ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది ఏమి పరిగణలో తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఈ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు, అది కరెక్ట్ కాదు అని ప్రజలందరూ మొత్తుకుంటున్నారు.
సిబిఐ ఎంక్వైరీ అయితే మీకు ఏంటంటే ప్రాబ్లం? వేయొచ్చు కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేశారని చెప్పేసి అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని నిలదీస్తే సిబిఐ ఎంక్వైరీ ఏమని ఆయనే చెప్పాడు. ఈ రోజున సీఎం గారు ఎందుకు అడగలేకపోతున్నారు? అలాగా వాళ్ళ అబ్బాయి విద్యాశాఖ మంత్రి ఫ్రాడ్ జరిగిందని చెప్తున్నాడు ఆయన, చాలా మంది చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు కూడా వాలంటీర్గా, అసలు జనాలు అడిగిందా కాదండి, మీరే వాలంటీర్గా సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పాలి. అది నిజాయితీ, అది క్రెడిబిలిటీ ఉండాలి ఉన్నవాడు చేసే పని. అంతేగాని మీరు సిబిఐ భయపడిపోతే ఎలాగా? ఓకే అండి రాజశేఖర్ గారు, తర్వాత ఇంకో అంశం ఏంటంటే రైతు సమస్యల మీద కూడా మనం చాలా తీవ్రంగా